హాయ్ అండి, నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస్ అనుల సెంటర్. చాలా మంది మలబద్ధక సమస్యతో బాధపడతా ఉంటారు. అంటే బాత్రూమ్కి వెళ్ళడానికి రోజుకి 3 రోజులకు ఒకసారి వెళ్తాం, 4 రోజులకి ఒకసారి వెళ్తాం. అలా చాలా మంది బాధపడుతూ ఉంటారు. సో ఈ సమస్య వల్ల చాలా మంది పైల్స్ రావడం, ఫిషెస్ రావడం కూడా జరిగింది. న్యూరాలజీ డాక్టర్ గారు ఏంది ఈ మలబద్ధకం గురించి చూస్తున్నారు అనుకోకండి. సో ఈ మలబద్ధక సమస్య రావడానికి మెయిన్ కారణం మీరు అనుకున్నట్టు చాలా మంది వాటర్ సరిగ్గా తాగకపోవడం, ఫైబర్ డైట్ సరిగ్గా తీసుకోకపోవడం. అంటే ఫైబర్ డైట్ అంటే ఐ మీన్ మైదా పిండి ఇటువంటి ఎక్కువ తిని ఆ పొట్టు లేని అన్ని తినేసరికి దాని వల్ల రావడం. సో ఇవన్నీ కామన్ గా అందరికీ తెలుసు, సరిగ్గా తీసుకోకపోవడం వల్ల. ఇవి కాకుండా మెయిన్ గా మెడికేషన్స్ వల్ల కూడా చాలా మందికి మలబద్ధక సమస్య వచ్చే ఛాన్స్ ఉంది. చాలా మంది రకరకాల నొప్పులతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళందరూ ఎక్కువ మంది ట్రెమడోల్ కంటైనింగ్ అంటే లైక్ అల్ట్రాసైట్ అని ట్రేడ్ నేమ్స్ ఉంటాయి, అట్లా పెయిన్ కిల్లర్స్ వల్ల కానీ, లేకపోతే కాళ్ళలో వాటర్ పోవడం కానీ, డైటార్ ప్రెషర్ అంటే లాజిక్స్ కానీ ఇటువంటివి తీసుకుంటూ ఉంటారు. వాటి వల్ల వాటర్ పోయి మలబద్ధకం రావచ్చు. తర్వాత ఇది కాకుండా చాలా మంది న్యూరాలజీలో ట్రైసైక్లిక్ యాంటీడిప్రెసెంట్ అంటే డిప్రెషన్ పోవడానికి కానీ యాంటీడిప్రెసెంట్స్ వాడేయన్ని, తర్వాత నిద్రపట్టడానికి కొన్ని వాడే టాబ్లెట్లు, అట్లానే హార్ట్ లో రిథమ్ కంట్రోల్ చేయడానికి కొన్ని వాడుతూ ఉంటారు, వెరపామిల్ అని. ఇట్లాగా మనం వేసుకునే మెడికేషన్స్ లో చాలా న్యూరాలజీ సంబంధించిన మెడికేషన్స్. కొంతమందికి గ్యాస్ అని చెప్పి మ్యూకైన్ తాగుతారు, దాంట్లో అల్యూమినియం మెగ్నీషియం కలిసి ఉంటాయి. వాటి వల్ల కానీ వీటి వల్ల అన్నిట్లో మలబద్ధ సమస్య వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఒకవేళ ప్రత్యేకంగా ఒక చోటుకి వెళ్ళిన తర్వాత కనుక ప్రత్యేకంగా మలబద్ధకం వచ్చి, లేకపోతే ఈ టాబ్లెట్ వేసుకున్న తర్వాత కొంతమంది పేషెంట్ కనిపెట్టిన వాళ్ళకి ఒకవేళ మీరు మలబద్ధ సమస్య తగ్గకపోతే ఈ టాబ్లెట్ కూడా ఒక కారణం అని తెలుసుకోవడానికే మెయిన్ వీడియో చేయడం జరిగింది. ఎవరైనా మలబద్ధకం ఎప్పటి నుంచో బాధపడుతుంటే ఈ కారణాలు నేను చెప్పినవి కాదు, కానీ కొత్త కారణం ఇంతకుముందు లేని మలబద్ధకం కనుక వస్తే డెఫినెట్ గా టాబ్లెట్లు వేసుకునే టాబ్లెట్లు కొన్ని టాబ్లెట్ వల్ల ఇలా మలబద్ధకం వచ్చింది. సో వాటిని ఆపితే మనకి బాగానే ఉండిద్ది అనేది తెలుసుకోవడానికి ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.